ఆచార్య శంకరులు గచ్చత్ వాక్య మాతృహృదయం. శంకరుని మాటలలోని దృఢత్వం, విశ్వాసం ఆర్యాంబ నోట మాట రానియలేదు. తన కుమారుడు సన్యసించుటకు సంపూర్ణంగా నిశ్చయించినాడని ఆమెకు స్పష్టంగా అర్థమైంది. అయితే తల్లి యొక్క సంపూర్ణ అంగీకారం తీసుకొని సన్యసించాలనే నియమం ఉన్నందువలన తన అంగీకారం కొరకై నిరీక్షిస్తున్నాడని గ్రహించింది. అయినా మరొక్క మారు కుమారుని మనస్సును మార్చాలని ప్రయత్నించింది. నాయన, నవమాసాలు పోసి కన్నందులకు నన్ను విడిచిపెట్టుట న్యాయమా? నీ తండ్రికి దహన సంస్కారాలు చేయుటకు ఆ సమయంన నీకు ఉపనయనం కూడా జరగలేదు. నాకు కూడా అటువంటి గతి కలగనీయకు నాయన. నన్ను నీ చేతిలో బూడిద చేయాలి సుమా. ఇది నా చివరి కోరిక. మీ నాన్నగారి పారలౌకిక క్రియలన్నీ నేను సక్రమంగా నిర్వర్తింపచేశాను. నాకు నీవు తప్ప మరొక దిక్కు లేదు అని దీనంగా ప్రాధేయపడింది. తల్లి యొక్క కోరిక విని శంకరులు ద్రవీభవించిపోయారు. ఎన్ని సమస్యలు వచ్చినా నీ యొక్క కోరికను తప్పక నెరవేరుస్తాను అని తల్లికి చేతిలో చెయ్యి వేసి ప్రమాణ పురస్సారంగా ఓదార్చారు. నా యొక్క కోరికను కూడా నీవు అంగీకరించాలి అమ్మా అని మనస్సులో పలు విధాలుగా ప్రాధేయపడ్డారు. నోట మాట రాక ఆర్యాంబ మౌనంగా ఉండిపోయింది. పెళ్లి వార్తలతో ప్రారంభమైన సంభాషణ చివరికి దహన సంస్కారాదులతో ముగిసిందని విచారించింది. తన తల్లి కూడా సన్యాస ఆశ్రమ స్వీకారానికి అర్ధాంగీకారాన్ని తెలియచేసిందని శంకరులు ఆనందించారు. తాను తల్లి యొక్క రుణంను తీర్చుటకు తన యొక్క బాధ్యతగా నిర్ణయించారు. మానసిక సన్యాసం. శంకరునికి 8 సంవత్సరం ప్రవేశించినప్పటి నుంచి ఆ బాలునిలో ఆత్మవిచారం ఎక్కువైంది. అతని మనస్సు ప్రవర్తించుటలేదు. నివృత్తి మార్గం వైపు పరుగులు పెడుతుంది. మనస్సులో ఎట్టి కోరిక లేదు. వైదిక ధర్మాలను బోధించుటలో ఆసక్తి, సన్యాస ఆశ్రమం మీద అత్యధికమైన మమకారం శంకర బాలుని మనస్సులో సుస్థిరంగా ఉండిపోయింది. సన్యాస ఆశ్రమ స్వీకారానికి తల్లి నుండి అనుమతి సంపాదించాలని బాలశంకరుడు నిశ్చయించారు. దానికి ఏదో నిమిత్తం తనకు కలిసి రావాలని అనుకున్నాడు. ఎప్పటికైనా మనసు మార్చుకొని తన మాట వినకపోతాడా అని ఆ తల్లి ఆర్యాంబాదేవి ఎదురు చూస్తోంది. జనన మరణాలు సృష్టి యొక్క ప్రవాహ రూపమైన నిత్య ధర్మాలు. సత్యం, దయ, ధర్మం అనేవి మానవ జీవితాన్ని ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దుతాయి. మోక్ష సాధన ఒక్కటియే మానవ జీవితానికి పరమావధి. సన్యాసాశ్రమ స్వీకారం మానవునికి అఖండ ఆనందాన్ని ఇస్తుంది. రోజులు గడుస్తున్నాయి. మనస్సులో పరిపరి విధాలుగా ఆలోచిస్తూనే తన నిత్యకృత్యాలు నెరవేరుస్తున్నాడు. మాతృసేవ చేస్తూనే ఉన్నాడు. శంకరుని ఉదాసీనతను ఆర్యాంబ గమనిస్తుంది. ఒకనాడు ఆర్యాంబాదేవి పూర్ణానది స్నానానికి బయలుదేరింది. చిన్నపిల్లలు చాలామంది నది స్నానానికి బయలుదేరారు. పిల్లలందరూ నదిలో దిగి ఆటలాడుతున్నారు. ఆర్యాంబాదేవి స్నానం సంపూర్తి చేసుకొని ఒడ్డు మీద నిలబడి సూర్య నమస్కారాలు చేస్తుంది. పిల్లలందరూ రకరకాల ఈతలు ఈదుతున్నారు. కొందరు చార ఈత, కొందరు మునక ఈత, కొందరు వెనుక ఈత, మరికొందరు నిలువు ఈత, ఇంకొందరు బంతి ఈత ఆడుతున్నారు. శంకరుడు వెనక ఈత ఈదుతున్నాడని తోటి బాలర్లందరూ అనుకున్నారు. అట్టి ఈత మిగిలిన పిల్లలకు రాదు. వాళ్ళెప్పుడూ అట్టి ఈతను ఈదలేదు. అది ఈత కాదు అన్నారు. నీటిలో మొసలి పట్టుకొని లాగుతున్నట్లు ఉంది అని పెద్దలు అనుమానం వెలిబుచ్చారు. ఈ విషయం వాళ్ళమ్మకు తెలియచేయండి అన్నారు కొందరు. అందరూ కంగారు పడుతున్నారు. వాళ్ళ కంగారు ఆర్యాంబకు అర్థమైంది. తన కుమారునికి ఏదో ప్రమాదం జరగబోచున్నదని గ్రహించింది. అమ్మా అమ్మా అని పిలుస్తున్నాడు శంకరుడు. నాయనా నాయనా అని కంగారుగా ఏడుస్తుంది ఆర్యాంబ. మరొక్క మారు అమ్మా అని గట్టిగా పిలిచాడు శంకరుడు. అదే తన కుమారుని చివరి పిలిపేమో అనిపించింది. దిగులుగా కుమారుని వైపు చూసింది. నీటిలో మునిగిపోయాడు. మరికొద్ది సమయానికి నీటిపై తేలాడు. అమ్మా, సన్యాసానికి అనుమతినియవమ్మా అనేశాడు శంకరుడు. శంకరుని మాటలు, ఆర్తనాదాలు ఆ తల్లి హృదయాన్ని కదిలించి వేశాయి. పున్నమి చంద్రుని వలె ఉన్న కుమారుని జలాచరానికి ఆహారం చేయడానికి ఆమె మనస్సు అంగీకరించలేదు. సన్యాసిగా అయినా తన బిడ్డ సజీవంగా ఉంటే చాలు అనుకుంది. వెంటనే అంగీకరిస్తున్నాను నాయనా అని సమాధానం ఇచ్చింది. అంతే. క్షణకాలంలో ఆతుర సన్యాదీక్షను స్వీకరించిన శంకరుడు బాల సన్యాసి అయిపోయాడు. నోముల పంటగా పుట్టిన కుమారుడు భయంకరమైన జలాచరానికి ఆహారం అయిపోతున్నాడని విలిపిస్తోంది.
ఆర్యాంబ తన కుమారుడు లేని జీవితం వ్యర్థమని రోధిస్తుంది. చేసిన శివపూజలన్నీ ఏమైపోయాయి? పరమేశ్వర, ముందుగా నన్ను తీసుకొని పోవుట న్యాయం కదా. నా కనుల ముందే కుమారుని మరణ వార్తను వినిపిస్తావా అని దీనంగా ప్రార్థించింది. ఇంతలో నీటిపై తేలుతున్న బాలశంకర్ని ముఖపద్మం కనిపించింది. ఆర్యాంబ మనస్సు ఆనందంతో ఉరకలేసింది. దైవం రక్షించి కనికరించినట్లుగా బాలశంకరుడు నెమ్మదిగా ఈదుకుంటూ ఒడ్డు మీదకు వచ్చాడు. ఆర్యాంబ ఒక్కసారిగా కుమారుని దగ్గరకు తీసుకుని ముద్దులాటలతో ముంచెత్తింది. శంకరుని వాగ్దానం. జలగండం నుండి తన కుమారుడు తిరిగి ప్రాణాలతో బయటపడ్డాన్ని ఆర్యాంబాదేవి ఆనంద తన్మయురాలై కొడుకును ముద్దాడుతుంది. బాలశంకరుడు తన సన్యాస దీక్షకు తల్లి నుండి అనుమతి లభించిందని నిర్వికల్పంగా ఉన్నాడు. పిల్లవాని యొక్క దశను ఆర్యాంబాదేవి గుర్తించు స్థితిలో లేదు. తల్లి యొక్క అంగీకార సూచన చెవిన పడిన వెంటనే శంకరుడు సన్యస్తం మయ అని సన్యాస దీక్షను స్వీకరించాడు. వెంటనే శంకరుని భవబంధాలన్నీ మనస్సు నుండి మాయమైపోయాయి. ఇప్పటి వరకు అనుభవించిన ద్విజ జన్మ పూర్తయింది. ఈ క్షణం నుండి మరొక జన్మ ప్రారంభమైంది. ఇప్పుడు శంకరుడు సర్వస్వతంత్రుడై స్వేచ్ఛా విహాంగం వలె ఉన్నాడు. కుటుంబము, బంధువులు, మిత్రులు, ఐశ్వర్యాదులు ఎన్ని ఉన్నా సంపూర్ణ జీవితం కాదని గ్రహించాడు. బాలాశంకరుని ముఖంలో కనిపిస్తున్న వెలుగును, కళ్ళలోని చైతన్యాన్ని ఆర్యాంబ గ్రహించింది. నది స్నానం చేస్తున్నప్పుడు జరిగినదంతా ఆర్యాంబకు గుర్తుకు వచ్చింది. తన యొక్క అనుమతితో బాలాశంకరుడు సన్యాసిగా మారిపోయాడని గ్రహించింది. ఉన్న ఒక్క కొడుకు తనకు దూరమైపోతున్నాడని ఆలోచన వచ్చినప్పటి నుండి ఆమె యొక్క కంటి నుండి గంగా ప్రవాహం వలె నీటి దారలు వస్తూనే ఉన్నాయి. నాయనా, సన్యాసం తీసుకున్నావు. ఇక నీకు నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. లోకమంతా నీ కుటుంబమే. మరి నాకు అలా కాదు కదా. నాకు నువ్వు తప్ప మరెవ్వరు లేరు. సన్యాస దీక్షకై నీకు అనుమతిచ్చి నిన్ను వదులుకొన్నాను అని రోధించింది. వెంటనే శంకర్లు, అమ్మా, అందరూ నీవారే. సన్యాస దీక్షను స్వీకరించిన నీ మాటను నేను కాదనను. మన వంశీయులందరూ నిన్ను జగన్మాత వలె పూజిస్తారు. నా యొక్క ఆస్తిపాస్తులు, ధనం మొదలైనవి అన్నీ మన బంధువులకు అప్పగించి వేస్తున్నాను. నీకు కావలసిన వస్త్రములను, భోజనాధికములను వారే చూసుకుంటారు. నేను సన్యాస ఆశ్రమం స్వీకరించి తిని కావున ఇచ్చట ఉండుట తగదు. నన్ను ఆశీర్వదించి పంపు మాత అని ప్రార్థించారు. కుమారుని యొక్క స్థితప్రజ్ఞతను గమనించిన ఆర్యాంబాదేవి కుమారుని మనసారా దీవించింది. భగవదనుగ్రహంతో తమ వంశాంకురంగా జన్మించిన బాలాశంకరుడు సామాన్య బాలుడు కాదని, లోక కళ్యాణం కొరకై ఉద్భవించిన పరమేశ్వర స్వరూపమని గుర్తించింది. అయినా ఆమె యొక్క మాతృహృదయం కుమారుణ్ణి విడిచిపెట్టలేక చివరి మాటగా కుమారుణ్ణి దగ్గరకు తీసుకొని నెమ్మదిగా ఈ విధంగా పలికింది. నాయనా, పరమ పావనమైన వంశానికి కోడలుగా వచ్చి పూజ్యుడైన శివగురువుకు అర్ధాంగిగా సేవలు చేసి శంకరుని తల్లిగా జీవించిన తనకు చివరి రోజులు దుర్భరంగా ఉంటాయి. శరీరాన్ని వృద్ధాప్యం కబలించి వేస్తుంది. జగద్గురువు వంటి కుమారుడు జీవించి ఉండగా నా యొక్క అంత్యక్రియలు జ్ఞాతుల చేతిలో జరగవలసిందేనా అని నిలదీసింది. నీ యొక్క తండ్రి గారి పైతృక కర్మలన్నీ దగ్గరుండి పండితుల చేత విధి విధానంగా జరిపించాను. మరి నా యొక్క అంత్యక్రియలు ఎవరు చేస్తారు నాయనా అని ప్రశ్నించింది. ఆమె మాటల్లోని ఆవేదన శంకరునికి అర్థమైంది. ఆమె మాటలలోని సత్యం బాలుని మనస్సును ద్రవింపచేసింది. వెంటనే తన యొక్క మాతృమూర్తికి శంకర్లు తన మనస్సులోని ధర్మ రహస్యాలను విపులంగా తెలియజేశారు. సన్యాసినని దుఃఖపడకు. ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా నీ యొక్క అవసాన కాలమందు ఒక్కసారి స్మరిస్తే వాయువేగ మనోవేగాలతో నీ ముందుకు వచ్చి వాలుతాను. అంత్యకాలమందలి సమస్తమైన దైహిక కర్మలను స్వయంగా వచ్చి ఆచరిస్తాను అని తల్లికి ధైర్యాన్ని చెప్పారు. భవిష్యత్తును భయంకరంగా ఊహించుకొని బాధపడవలదని బోధ చేశారు. వృద్ధాప్యంలో దగ్గర ఉండి అన్ని సేవలు చేసుకుంటూ రక్షకునిగా ఉండవలసిన కుమారుడు తల్లిని దీనురాలిగా చేసిపోతున్నాడని బాధపడుతున్నావా అమ్మా? నేను నీ దగ్గర ఉండి ఏమి చేయగలుగుతానో దూరంగా ఉండి కూడా నీకు కావలసిన పనులు అన్నీ చేయగలుగుతాను అమ్మా అని ఆర్యాంబను అనునయించాడు. బాలాశంకరుడు సన్యాస దీక్షను స్వీకరించాడన్న విషయం కాలడి గ్రామమంతా వ్యాపించింది. గ్రామంలోని ప్రజలందరూ ఒక్క పరుగున ఆర్యాంబ ఇంటి వద్దకు చేరారు. అందరినీ కన్నబిడ్డల వలె ఆదరించు ఆర్యాంబకు ఎంత కష్టం వచ్చింది అని కొందరు బాధపడ్డారు. జగద్గురువు అని లోకులంతా పూజిస్తారుట. కానీ తల్లిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు కదా, ఏమి చదువులో అని ఒక తల్లి నిట్టూర్చింది. ఎప్పుడో ఒకప్పుడు ఈ బాలుడు ఇంత పని చేస్తాడని అనుమానిస్తూనే ఉన్నాం అని మరికొందరి ఆడవాళ్లు గుసగుసలాడుతున్నారు.
ఆర్యాంబ ధన్యురాలు అని మరికొందరు కీర్తిస్తున్నారు. ఇంతవరకు ఆర్యాంబయే మాకందరికీ తల్లి, జగజ్జనని, జగన్మాత అని గ్రామస్తులందరూ ముక్తకంఠంతో ఆమెను పలు విధాలుగా అభినందించారు. అమ్మా, నీ కొడుకు మాతృమూర్తులందరికీ కొడుకులాంటి వాడమ్మా అని కీర్తించారు. శంకరుడు లోకాశంకరుడమ్మా అన్నారు. వారందరి మాటలు శంకరుని మనోధర్మాన్నిచ్చాయి. ఆనంద బాష్పాలు కనుల నుండి రాలాయి. మా అమ్మను మీ అందరి చేతిలో ఉంచి ధైర్యంతో విశాల ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాను అని బాలాశంకరుడు వారందరినీ చివరిసారిగా అభినందించారు. అచ్చటనున్న వారందరూ కన్నీటి దారలతో బాలాశంకరుణ్ణి దీవించి ముందుకు నడిపించారు. శ్రీకృష్ణ దేవాలయోద్ధరణ. సన్యాస దీక్షను స్వీకరించిన వెంటనే బాలాశంకరుడు శ్రీకృష్ణ దేవాలయ సముద్ధరణకు నిశ్చయించాడు. సమాజ శ్రేయస్సును కోరి భగవత్ కార్యాన్ని ముందుగా ప్రారంభించాడు. కాలడి గ్రామంలోని శంకరుని ఇంటికి అతి సమీపంలోనే శ్రీకృష్ణ దేవాలయం ఉంది. దానిని శ్రీ ముకుందస్వామి దేవాలయంగా అచ్చటి వారందరూ పిలుచుకుంటారు. అందులోని బాలాముకుందుడు శ్రీకృష్ణుని బాల్య క్రీడలను ఆ గ్రామస్తులందరికీ గుర్తు చేస్తూ ఉంటాడు. ఆర్యాంబాదేవి పూర్ణ నది నుండి నీరు తెచ్చుకొనుటకు శారీరక శ్రమ అనుభవిస్తోందని గ్రహించిన బాలాశంకరుడు పూర్ణానదిని ప్రార్థించి దాని యొక్క నడకను మార్చివేసిన సంగతి అందరికీ తెలిసినదే. పూర్ణానది బాలముకుంద స్వామి ఆలయం పక్క నుండి ప్రవహించసాగింది. పూర్ణాదేవి ముకుందుని రాసుకుంటూ ప్రవహిస్తూ శృంగారపు కులుకులను చూపిస్తోంది. శ్రీకృష్ణ స్పర్శకు పులకించిపోతోంది. ఒక్కొక్కసారి పూర్ణానదికి ఆవేశం ఎక్కువైపోయేది. ఆనందంతో పెద్ద పెద్ద కెరటాలతో శ్రీకృష్ణ దేవాలయాన్ని ముట్టడించేది. పూర్ణానది యొక్క ఆవేశాన్ని తట్టుకోలేక ముకుందస్వామి యొక్క దేవాలయ ప్రాకారం గోడ కూలిపోయి నది గర్భంలో కలిసిపోయింది. శ్రీకృష్ణుడు కూడా పూర్ణాదేవి ప్రేమకు లొంగిపోయాడు అన్నట్లుగా నది వైపుకు ఒరిగిపోయాడు. తన యొక్క దేవాలయాన్ని పునరుద్ధరించుకోవాలని శ్రీకృష్ణుడు అనుకున్నాడు. శంకరుని వలనే తన యొక్క మందిరానికి ముప్పు వచ్చింది కాబట్టి దానికి పరిష్కారం చూపవలసింది కూడా బాలాశంకరుడే అనుకున్నాడు బాలాముకుందస్వామి. సన్యాసం తీసుకొని బాలాశంకరుడు వెళ్ళిపోతున్నాడు అని తలచిన బాలాముకుందుడు శంకరుని మనస్సులో ప్రవేశించి తన అంతర్వాణిని వినిపించాడు. తల్లి మీద ప్రేమతో పూర్ణానదిని దారి మళ్లింపచేశావు. అంతే, పూర్ణాదేవి తన హొయలన్నీ నా మందిరం మీద చూపించింది. ధర్మస్వరూపుడవైన నీవే ఈ దేవాలయాన్ని పునరుద్ధరించాలి అని శంకరునికి వినిపించింది. ఆర్యాంబకు సందేహ నివృత్తి. బాలాశంకరుని ప్రజ్ఞాపాఠవాలలో మార్పు కనిపిస్తుంది. ఎప్పుడూ మౌనంగా ఉంటాడు. దేని గురించో ఆలోచిస్తూ ఉంటాడు. ఆహారం ఎప్పుడో తీసుకుంటున్నాడో ఎంత తీసుకుంటున్నాడో తెలియదు. గ్రామస్తులందరికీ బాలాశంకరుడు విచిత్రంగా కనిపించసాగాడు. నెలల తరబడి చేయవలసిన కృష్ణమందిర పునర్నిర్మాణ కార్యక్రమాన్ని గ్రామస్తుల అందరి సహకారంతో 5-6 రోజులలో పూర్తి చేయించి కృష్ణ భగవానుని నిత్య ధూప దీప నైవేద్యాదులను ఏర్పాటు చేశాడు. ఆర్యాంబకు కూడా బాలాశంకరుడు తనను విడిచి వెళ్ళిపోతున్నాడనే దుఃఖం తగ్గిపోయింది. తనకు కావలసినవన్నీ సమకూర్చి పెట్టాడు. లౌకిక విషయాల మీద వ్యామోహాన్ని తగ్గించి వేశాడు. జగత్తు యొక్క సత్యస్వరూపాన్ని తెలియచేశాడు. అందువలన ఇప్పుడు ఆమెకు తన మీద బెంగ లేదు. కానీ కుమారుని గురించి ఆలోచిస్తూ ఒకరోజు శంకరుని దగ్గరకు పిలిచింది. నాయన, నా అనుమానాలన్నీ తీర్చివేశావు. నీవు చేయవలసిన పనుల గూర్చి చెప్పావు. లోక కళ్యాణం కోరి సన్యాసం స్వీకరించావు. సమాజంలోని వారిని అందరినీ తరింపచేయాలని కంకణం ధరించావు. అందులోనే ఆనందం ఉందన్నావు. సరే, అది నీ ఇష్టం. సన్యాసి ఒకే చోట ఉండకూడదు అంటారు. నిత్యం సంచరిస్తూ ఉంటాడు కాబట్టి ఆయనను పరివ్రాజకుడు అన్నారు కదా. ఎన్నో దేశాలు తిరగాలి. వేలకాని వేలలో గృహస్థుల ఆశ్రమానికి వెళ్ళి భిక్షను యాచించాలి. నీకు ప్రతిరోజు అన్నం పెట్టేవారు ఎవరు? నీవు సుఖంగా నివసించుటకు ఇల్లు కావాలి కదా. మరి నీ నివాసం ఎక్కడా? నిన్ను ఎవరు ఆదరిస్తారు? నీ యొక్క ఆలనా పాలన ఎవరు చూస్తారు? అందరినీ మంచి మాటలతో శాస్త్ర చర్చలతో కడుపు నింపి పంపిస్తున్నావు. నీ యొక్క కడుపులోని ఆకలిని గుర్తించే వారెవరు నాయనా అని ప్రశ్నించింది. తల్లి యొక్క మాటలలోని అంతర్యాన్ని శంకరుడు గమనించాడు. మూర్తీభవించిన మాతృత్వపు పొంగును అనుభవించాడు. ఇప్పుడు ఆర్యాంబ తన కోసం దుఃఖించటలేదు. ఈ దుఃఖాన్ని వివరించగలిగితే తన తల్లికి పరిపూర్ణమైన మానసిక శాంతి లభిస్తుందని గ్రహించాడు. పున్నమి నాటి వెన్నెలలోని చల్లదనాన్ని తన మాటల్లో రంగరించి ఆర్యాంబ యొక్క దుఃఖాన్ని తరిమివేశారు శంకరులు.
తల్లి యొక్క మనోధైర్యాన్ని మరింత పెంచారు. అమ్మా, సన్యాసాశ్రమం స్వీకరించిన నీ కుమారుడు ఒంటరి వాడైపోయాడని దుఃఖించకమ్మా. గృహస్థులకు బంధువులు, మిత్రులు, పుత్రులు, భార్య ఏ విధంగా ఉంటారో అదేవిధంగా సన్యాసికి 6 బంధువులు ఎల్లవేళలా ఆశ్రయించి ఉంటారు. గృహస్థాశ్రమంలో ఉన్నవారు బంధువులను ఆశ్రయిస్తారు. సన్యాసాశ్రమంలో ఉన్నవారిని బంధువులు ఆశ్రయిస్తారు. గృహస్థు యొక్క బంధువులు కంటికి కనిపిస్తారు. యతీశ్వరుని యొక్క బంధువుల్లాంటిది. తల్లి ఏ విధంగా కుమారుని కంటి రెప్పలా కాపాడుతుందో సత్యం పలుకువాడు సమాజంలోని వారందరికీ బిడ్డలా కనిపిస్తాడు. అందరూ అతన్ని ఆదరిస్తారు, అభిమానిస్తారు, లాలిస్తారు, అన్నపానాన్ని, పోషణ బాధ్యతను స్వీకరిస్తారు. అందువలన సత్యవ్రతం తల్లి బిడ్డను కాపాడినట్లు రక్షిస్తుంది. సోదరుడు అన్నిటా సహాయకారిగా ఉంటాడు. సరైన సమయంలో సరైన ఆలోచనలు ఇస్తాడు. బాధల నుండి తప్పిస్తాడు, ఓదారుస్తాడు. కష్ట సమయంలో ఆదుకుంటాడు. సన్యాసికి ధర్మం సోదరుని వంటిది. సోదరుడు చేసే పనులన్నీ ధర్మదీక్ష చేస్తుంది. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనను ఎల్లవేళలా రక్షిస్తుంది. దయాగుణం స్నేహితుని వంటిది. రహస్యాలు, కష్టాలు స్నేహితులకు మాత్రమే తెలుస్తాయి. సమాజంలోని వారందరినీ దయాగుణంతో ఆదరించిన నాడు దయాగుణమే యతీశ్వరునికి సహజమిత్రుడు. బంధుత్వాలలో ఎన్ని విభేదాలున్నప్పటికీ జీవిత భాగస్వామి యొక్క బంధుత్వం చాలా గొప్పది, పరమ పవిత్రమైనది. భార్యాభర్తలు ఇరువురు ఒకరినొకరు సేవ చేసుకుంటారు. ఒకరి కోసమై మరి ఒకరు జీవిస్తారు. భార్య గృహాన్ని రక్షిస్తుంది, సత్సంతానాన్ని అందిస్తుంది, ఆప్యాయతను కురిపిస్తుంది. శాంతారసమే యతీశ్వరునికి సహధర్మచారిణి. నిత్య శాంతుడైన యతీశ్వరుడు అందరి మన్ననలను పొందుతాడు. కీర్తి ప్రతిష్టలను అధిగమిస్తాడు. అందరికీ ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతాడు. ఓర్పు కుమారుల వంటిది. నరకం నుండి తప్పించువాడు పుత్రుడు. ఓర్పు అనేది శారీరక మానసిక బాధలు అనే నరకం నుండి రక్షిస్తుంది. అమ్మా, ఇన్ని గుణములు కలవాడు ఏకాకి ఎలా అవుతాడు? అందువలన నా గురించి బెంగపడవలదు అని బాలాశంకరుడు తన తల్లికి యతీశ్వర ధర్మాలు తెలియజేశారు. కుమారుని యొక్క విశ్వభావనకు ఆర్యాంబ సంతసించింది. ఆమె కన్నుల యందు ఆనంద బాష్పాలు వెల్లివిరిశాయి. శమదామాది గుణనిష్ఠుడైన తన కుమారుడు మోక్షద్వారానికి ప్రథమ సోపానంలో ఉన్నాడని కనులు మూసుకొని పరమేశ్వర ధ్యానం చేయసాగింది. బాల సన్యాసి. తల్లి యొక్క అంగీకారంతో బాలశంకరుడు బాల సన్యాసిగా మారాడు. సన్యస్త లక్షణం మనస్సులో ఉంది. బాహ్య ప్రపంచానికి ఇంకా బ్రహ్మచారిగానే కనిపిస్తున్నాడు. సన్యాస దీక్షకు సంబంధించిన కాషాయ వస్త్రాన్ని ధరించలేదు. దాన్ని సద్గురువులు అనుగ్రహిస్తారు. శంకర్లు మాత్రం సన్యాస లక్షణమైన దండాన్ని స్వీకరించారు. శృతి అనేది ఆవు ముసలిది అయిపోయింది, నడవలేకపోయింది. భేదవాదులు దాన్ని కుత్సిత మార్గంలో నడిపించాలని ప్రయత్నిస్తున్నారు. అందువల్ల శృతి రూపమైన ఆవు కష్టములను అనుభవిస్తూ ప్రకాశించలేకపోతుంది. అందువలన కుమతత్సులను దండించి వేదములనేటి ఆవును సహజమైన అద్వైత మార్గంలో నడిపించుటకు దండమును స్వీకరించారు. పశువులను, పశుతుల్యులను దండంతో శిక్షిస్తే గాని చెప్పిన మాటలను వినరు కదా. మానవ జీవితం సుఖశాంతులతో వర్ధిల్లడానికి, చివరి దశల్లో సమస్తాన్ని భగవద్దర్పణం చేసి మోక్షం పొందడానికి మన శాస్త్రాలు 4 రకాలైన ఆశ్రమ ధర్మాలను వివరించింది. 8 సంవత్సరాల వయసులో ఉపనయనం చేసుకుని అగ్నికార్యం మొదలైన కర్మలు చేస్తూ విద్యాభ్యాసం చేయు కాలాన్ని బ్రహ్మచర్యం అంటారు. అనంతరం వివాహం చేసుకొని భార్యాపుత్రాదులతో సుఖజీవనం సాగిస్తూ అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ జీవించుటను గృహస్థాశ్రమం అంటారు. పిల్లలకు వివాహాదులను చేసి ఎట్టి బరువు బాధ్యతలు లేని సమయంలో సమాజానికి దూరంగా నియమనిష్టలతో తపస్సు చేసుకొనుటను వానప్రస్థం అంటారు. భార్యాబిడ్డలను, ఆస్తిపాస్తులను తృణప్రాయంగా విడిచిపెట్టి విరాగి అయి నిత్యం దేశ సంచారం చేయువానిని పరివ్రాజకుడు లేదా సన్యాసి అంటారు. సన్యాసాశ్రమంలో ప్రవేశించాలనుకున్న వ్యక్తి కొన్ని ప్రత్యేకమైన విహిత కర్మలను చేయాలి. తనకు జన్మనిచ్చిన దేవతలకు, తల్లిదండ్రులకు శ్రాద్ధములు పెట్టాలి. వైశ్వదేవ, నాందీముఖ, దైవ, ఋషి, దివ్య, మానుష, పితృ, మాతృ శ్రద్ధాదులను పూర్తి చేయాలి. ఆత్మపిండ శ్రాద్ధము కూడా పెట్టాలి అనే మతం కూడా ఉంది. భూదానం, అన్నదానం, వస్త్రదానం చేయాలి. తన సన్యాస దీక్షకు కావలసిన ధనాన్ని మాత్రమే దగ్గర ఉంచుకొని మిగిలిన దానిని దానం చెయ్యాలి. బంధుమిత్రులతో, భార్యపుత్రాదులతో నవ్వుతూ మాట్లాడాలి. దిగులుగా దుఃఖభారంతో కనిపించకూడదు.
శ్రద్ధాన్నాన్ని వాసన చూడాలి. మరునాడు భోజనం చేయాలి. క్షురకర్మ పూర్తయిన తర్వాత గురువులు ఇచ్చిన వస్త్రం ధరించాలి. కానీ బాల సన్యాసి అయిన శంకరులకు ఇవేమీ లేవు. వారికి ఇంకా సద్గురు దర్శనం కాలేదు. అవసాన దశలో ఉన్నవాని వలె మహావైరాగ్య భావనతో ఆతుర సన్యాసాన్ని మాత్రమే స్వీకరించినట్లే. సన్యాసం స్వీకరించిన వారు 100 తరాల పితృవంశం తరిస్తుందని శాస్త్రవచనం. వారందరూ ఉత్తమ గతులు పొందుతారట. తనకున్న బంధాలను మంచి బుద్ధితో విడిచిపెట్టుటయే సన్యాసం. యజ్ఞ యాగాది కర్మలు చేసి చిత్తశుద్ధిని పొందిన వారికి మాత్రమే వైరాగ్య భావన కలుగుతుంది. అట్టి వీరాగులకే జ్ఞానోదయం అవుతుంది. ఆ విధంగా ఉదయించిన జ్ఞానం అనుభవంలో విజ్ఞానంగా మారుతుందని పండితుల అభిప్రాయం. దాన్నే మోక్షమన్నారు. విజ్ఞానం బ్రహ్మేతి వ్యజనాత్ అన్న వాక్యానికి సన్యాస దీక్షయే ఉదాహరణ. సన్యాసం అనేది తేలిక కాదు. నిప్పుల మీద నడక వంటిది, కత్తి సాము వంటిది. సన్యాస నియమాలు, విధి విధానాలు చాలా కఠినంగా ఉంటాయి. వాటిని ఆనందంగా స్వీకరించి వాటికి భయపడి ధైర్యాన్ని విడిచి సన్యాస ఆశ్రమ ధర్మాలను విడిచిపెడితే పతితులైపోతారు. అరిషడ్వర్గం అనే పిశాచులు ఏ విధంగా సన్యాసిని పతితునిగా చేయాలా అని నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటాయి. స్పర్శ అనేక కోరికలకు నిలయము. అందువలన ఇతరులను స్పృశించాలి అనే ఉద్దేశాన్ని విడిచిపెట్టాలి. అదేవిధంగా ఇతరులు కూడా తనను స్పృశించకూడదు అను నియమాన్ని బోధించాలి. రాగ ద్వేషము అనేవి మనస్సును మండించి వేస్తాయి. మమ అనే భావానికి విడిచిపెట్టినవాడు ఆ మంటలు వాటంతట అవే చల్లారిపోతాయి. మనస్సు మాయలోకి దింపుతున్నప్పుడు ధ్యాన మార్గంలో పయనించాలి. ఇట్టి వాణిని పిశాచాలు ఏమీ చేయలేవు. ఏకాంతవాసం అలవాటు చేసుకోవాలి. వాక్కును నియమించాలి. అతిగా ఉపన్యాసాలు ఇయ్యకూడదు. ఇంద్రియాలకు గల స్వేచ్ఛను తగ్గించి స్వాధీనంలో ఉంచుకోవాలి. పైన చెప్పినవన్నీ ప్రారంభ దశలో మాత్రమే. సన్యాసమే జీవితంగా మారిపోయిన తర్వాత వారిని ఎట్టి బాధలు బాధించవు. ఇట్టి ధర్మాలన్నీ సమగ్రంగా అవగాహన చేసుకుని శంకరుడు బాల సన్యాసిగా మారిపోయాడు. ఆయన యొక్క సన్యాస దీక్ష ఆదర్శప్రాయమైనదే కానీ ఆవేశంలో చేసేది కాదు. ఆత్మ కోసమే సమస్తాన్ని విడిచిన సన్యాసి శంకరుడు. సన్యాస జీవితానికి ఆదర్శమే శంకర్ల జీవితం. సద్గురు దర్శనం. శంకర్ల మనస్సు నిండా అన్నీ సందేహాలే. వీటిని దూరం చేయు సామర్థ్యం కలవాడు సద్గురువు మాత్రమే. అట్టి గురు దర్శనార్థమై శంకర్లు తహతహలాడుతున్నారు. లోకంలో అనేక మంది గురువులు కనిపిస్తారు. చదువులు చెప్పిన గురువులు జీవిత గమనానికి మాత్రమే ఉపయోగిస్తారు. మంచి చెడులు చెప్పిన సన్మార్గంలో పయనింపచేస్తారు. సద్గురువు మంత్రదీక్షని ఇచ్చి అజ్ఞానాన్ని పోగొట్టి తిరిగి జన్మలేని శాశ్వత పదానికి మార్గాన్ని సూచిస్తాడు. మాయా అనే తెరను తొలగించి రహస్యాన్ని తెలియచేయువాడే సద్గురువు. సద్గురులు మనం అన్వేషిస్తే దొరకరు. వారి యొక్క అనురాగం శిష్యులపైన పడినప్పుడు మాత్రమే దర్శనం కలుగుతుంది. మాయలో ఉన్న శిష్యుడు తానే గురు దర్శనం చేయగలిగానని సంతోషిస్తాడు. అశోకవనంలోని సీతను హనుమంతుడు చూడలేదు. సీతాదేవియే హనుమనుకు దర్శన భాగాన్ని కలిగించింది. సద్గురువు కూడా అంతే. అందువలన శంకరులు సద్గురు దర్శనం కొరకై పరితపిస్తున్నారు. సద్గురు దర్శనం కావాలంటే ముందుగా కాలాడి గ్రామాన్ని విడిచిపెట్టాలి. బంధుమిత్రులపై ఉన్న బంధాన్ని త్రెంచివేయాలి. తల్లిపై ధనముపై గల ప్రేమ పాశాన్ని దూరం చేసుకోవాలి. అందులకు శంకర్లు సిద్ధంగా ఉన్నారు. తన తల్లిని కూడా మానసికంగా సిద్ధం చేయాలి. బ్రహ్మచర్యాశ్రమంలో స్వీకరించిన పలాశదండం యొక్క స్థానంలో నేడు జ్ఞానదండం ధరించాడు. గ్రామంలోని వారందరినీ సమావేశపరిచాడు. తన యొక్క ఉద్దేశాన్ని తెలియచేశాడు. దేశ సంచారం చేయవలసిన అవసరాన్ని హెచ్చరించాడు. శంకర్ని దృఢ సంకల్పం తెలిపిన పెద్దలు సరే అన్నారు. మధ్య వయస్సులు బాగుంది అన్నారు. చిన్నపిల్లలు స్త్రీలు కన్నీళ్లు పెట్టుకున్నారు. శంకర్లు అందరినీ సమానంగా లాలించి ఆప్యాయతను వర్షించారు. తనకు జన్మనిచ్చిన కాలాడి గ్రామానికి శంకర్లు కృతజ్ఞత తెప్పారు. తన మాతృభూమిని స్పృశించి అభివాదం చేశారు. నెమ్మదిగా కాలినడకన బయలుదేరారు. గ్రామ ప్రజలందరూ ఆయనను అనుసరిస్తున్నారు. ఊరు దాటినా వారు శంకరుణ్ణి విడిచిపెట్టలేదు. శంకర్లు లేని గ్రామం తాము నివాసం చేయలేమన్నారు. కొంతమంది శంకర్ని మెచ్చుకుంటున్నారు. మరికొంతమంది భక్తి గీతాలను ఉపనిషత్ వాక్యాలను వల్లెవేస్తున్నారు. వీరి యొక్క అభిమానం విడవలేనిదని శంకర్లు గ్రహించారు. వారిని జీవితోన్ముఖులుగా చేయాలని నిశ్చయించి ప్రేమానురాగాలతో వారిని వెనుకకు పంపించి వేశారు. శంకర్ని నడకలో వేగం పెరిగింది. అరణ్యాలు, గ్రామాలు, నదులు దాటుతున్నారు. పుణ్యతీర్థాలను సందర్శిస్తున్నారు.
నది సంగమ స్థానాలలో స్నానాదులు చేస్తున్నారు. పలు రకాల భాషలను వింటున్నారు. వారి యొక్క ఆచార వ్యవహారాలను పరిశీలిస్తున్నారు. దృశ్యమాన ప్రపంచమంతా మహామాయ స్వరూపమని తలిచి చిరునవ్వు నవ్వారు. ఇంద్రజాలికుని అపూర్వ పదార్థ సృష్టికి ప్రపంచానికి పెద్ద తేడా లేదని భావించారు. రాష్ట్ర సరిహద్దులను దాటి మరొక ప్రదేశానికి శంకర్లు వడివడిగా నడుస్తూనే ఉన్నారు. గ్రామ ప్రజలందరూ బాలయతీశ్వరుని ఆనందంగా చూస్తున్నారు. కొందరు వీధి అరుగుల మీద కూర్చొని వినయ విధేయతలతో నమస్కరించి చూస్తున్నారు. మరికొందరు బాలయతితో మాటలు కలిపి ఆనందిస్తున్నారు. బాలయతి గ్రామంలో ప్రవేశించిన వార్త అందరికీ తెలిసిపోయింది. ఇంటి తలుపులు తెరిచి అందరూ బాలశంకరుని చూసి ఆనందించారు. మరికొందరు శంకరునితో నందులకు ఆయనతో కలిసి నడిచి వచ్చినందులకు తమ జన్మ ధన్యమైందని తలచారు. మార్గమధ్యంలో ప్రకృతి శోభను చూసి పులకరించిపోయారు. క్రూర మృగాలు నివసించే అరణ్యాలు కూడా బాలయతికి స్వాగతం పలికాయి. నడిచి చివరకు నర్మదా నది ప్రాంతాన్ని చేరారు. బాలశంకర యతీశ్వర్లు నర్మదా నది తీరంలోని పర్వత గుహలలో గోవింద భగవత్పాదుల వారు తపోదీక్షలో ఉన్నట్లు కొంతమంది విద్వాంసులు శంకర్ల వారికి తెలియజేశారు. త్వరలో గురుదేవుల దర్శనం కలుగుచున్నదని శంకర్లు తన్మయత్వంలో మునిగిపోయారు. కస్త్వం నీవెవరువు? శ్రీ గోవింద భగవత్పాదాచార్యుల వారి పరమ పవిత్రమైన ఆశ్రమానికి బాలాశంకర యతీంద్రులు సాయంకాల సమయానికి ప్రవేశించారు. శంకర్లు ఆశ్రమ ప్రదేశానికి చేరిన వెంటనే చల్లనలి గాలులు వీచాయి. పక్షులు తమ కిలకిల రాగంలతో స్వాగతం పలికాయి. నర్మదా నది తీరంలోని నీటి బిందువులు శంకరుని శ్రమను పోగొట్టాయి. వృక్షముల యొక్క కొమ్మలకు జింక చర్మాలు, నారచీరలు, కౌపీనములు వ్రేలాడుచున్నవి. చిలుకలు వేదాంత వాక్యాలను వల్లెవేస్తున్నాయి. కోతులు ధ్యానంను అభ్యసించు ప్రయత్నం చేస్తున్నాయి. క్రూర మృగాలు కూడా తమ సహజ వైరంను విడిచి శాంత స్వభావంతో కలిసిమెలిసి జీవిస్తున్నాయి. పరిసరాలను గమనిస్తూ నడుస్తున్న శంకర్లు తాను గోవింద భగవత్పాద మహర్షులు నివసించే తపోవనానికి వచ్చానని గ్రహించారు. ఈ బాలయతిని చూచి కొందరు ఋషులు ఆశ్చర్యపోయారు. మరికొందరు బాలాశంకర్ల యొక్క వయస్సును తేజస్సును చూసి ముచ్చట పడిపోయారు. కొంతమంది ఆయనతో మాట్లాడాలని ఆరాటపడుతున్నారు. బాల్యావస్థలోని సహజ వైరాగ్యం కలిగి సన్యసించిన ఆయన యొక్క జన్మాంతర పుణ్యఫలాన్ని తలుచుకొని మరికొందరు అసూయపడుతున్నారు. రాబోవు కాలంలో ఈ చిన్న పిల్లవాడు ఎన్ని మహత్కార్యాలు చేస్తాడో అని మరికొందరు మనస్సులో అనుకుంటున్నారు. అందరికీ నమస్కారం చేస్తూ బాలాశంకర్లు ముందుకు నడుస్తూనే ఉన్నారు. ఇంతలో ఎవరు ముని ఎదురుగా వచ్చి, నాయనా ఎచ్చటకు నీ ప్రయాణం అని ప్రశ్నించాడు. గోవింద భగవత్పాదులను దర్శించుటకై అని బాలాశంకర్లు ముక్తసరిగా సమాధానం ఇచ్చాడు. ఆ ముని కళ్ళతో తనతో రమ్మనమని పిలిచి ఇంకేమీ మాట్లాడక ముందుకు నడుస్తున్నారు. దారి చూపుతున్నట్లుగా భావించిన శంకర్లు వెనుకనే నడుస్తున్నారు. గురువులు దగ్గరలోనే ఉన్నట్లు గ్రహించాడు శంకరుడు. తనకు బ్రహ్మోపదేశం చేయగల మహనీయుడు దగ్గరలోనే ఉన్నందువలన శంకరులకు శరీరం పులకరించింది. ఇంతలో ఒక గుహ వద్దకు ఇద్దరు ఆగారు. గుహ లోపల దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న సద్గురుమూర్తిని శంకర్లు చూశారు. గుహ ద్వారం చాలా చిన్నదిగా ఉంది. లోపల సద్గురువులు తపోనిష్టలో దర్శనమిచ్చారు. చూపుడు వ్రేలు బ్రొటనవేలు రెండిటిని గుండ్రంగా కలిపినప్పుడు ఎంతటి రంధ్రం కనిపించును దానినే ప్రాదేశమని అంటారు. అనగా చిన్న ముఖద్వారం గల గుహలో గురుదేవులున్నారని భావం. మునులు, ఋషులు, శిష్యులు, భక్తులు అందరూ గుహ బయట నిలబడి గురుదేవులకు నమస్కరిస్తున్నారు. గుహ లోపల నివసిస్తున్న తేజోమూర్తియే తన సద్గురువని నిశ్చయించిన శంకర్లు సద్గురుదేవ, జ్ఞానప్రదాత, పరబ్రహ్మ స్వరూప, బ్రహ్మానందదాయక, నిరంజన, నిర్వికల్ప, త్రిగుణాతీత, ప్రసన్నాత్మ, యోగేశ్వరేశ్వర, నిరాకార, సాకార, చిదానంద, సచ్చిదానంద, జగద్గురో అని ప్రార్థిస్తూ గుహ చుట్టూ మొదటిసారి ప్రదక్షిణం చేశారు. దీనబాంధవ, మహాప్రాజ్ఞ, ద్వంద్వాతీత, ఆర్తత్రాణపరాయణ, ప్రణవస్వరూప సద్గురుమూర్తి అని నమస్కరిస్తూ రెండవ మారు గుహ చుట్టూ ప్రదక్షిణ చేశారు. నాదనీది, నాద బిందు కళాత్మక, జన్మకర్మ నివారక, సర్వకారణ రూప, భక్తవత్సల, శిష్యబంధో పురుషోత్తమ అని జపిస్తూ మూడవసారి గుహ చుట్టూ ప్రదక్షిణం చేసి గుహ ఎదురుగా నిలబడ్డాడు బాలాశంకరుడు.
గురుదేవులకు సాష్టాంగ దండ ప్రమాణం చేశాడు. అఖండ ఆనందాన్ని అనుగ్రహించగల మహానుభావుడని, ఆదిశేషుని యొక్క అవతారమని స్తుతించాడు. అనంతరం సాక్షాత్ పతాంజలి మహర్షిగా వర్ణిస్తూ నమస్కరించాడు. యోగులకు యోగ విద్యను అందించి తరగని సంపదనిచ్చిన యోగిరాజువి, శరణు కోరిన శిష్యునిలోనున్న జుగుప్స, సంశయ, శీల, కుల, బల, భయ, మోహ, దయ అనేది 8 పాశములను భేదించి స్వచ్ఛతను ప్రసాదించు సద్గురుమూర్తివి. మిమ్ములను ఆశ్రయించి మీ ముఖద్వారంన మీ అనుజ్ఞకై నిలబడియున్నాను అని ప్రాధేయపడ్డాడు. సుందరమైన శరీరం ఉంది, భార్యాపుత్రాదులు భోగభాగ్యాదులు ఉన్నాయి. కానీ సద్గురుల యొక్క పాదపద్మముల మీద మనస్సు లగ్నం కాకపోయినచో ఫలమేమున్నది అను మకుటంతో కూడిన 8 శ్లోకాలతో ప్రార్థనారూపంగా తన మనస్సులోని భావాలను మనవి చేశారు. కల్ప, శిక్ష, వ్యాకరణాది శాస్త్ర పాండిత్యమున్నను విదేశాలలో ప్రయాణం చేసిన రాజాదిరాజులతేచి సేవించబడుచున్న దానకర్ణుడని కీర్తిని పొందిన, శారీరక సంబంధమైన కోరిక లేకపోయినా గురుపాదాలయందు మనస్సు లగ్నం కాని జీవితం వ్యర్థమని తతః కిం అని మకుటంతో స్థితించారు. ఇట్టి ప్రార్థనను ఇంతవరకు మరెవ్వరూ చేసి ఉండలేదు అని ఆలోచిస్తూ గోవింద భగవత్పాదులు తన ఎదురుగా నిలబడి ఉన్న బాలాశంకరుణ్ణి చూశారు. 2 చేతులు జోడించి గురుదేవుల పాదముల యందే మనస్సును లగ్నం చేసిన శిష్యుణ్ణి ప్రేమగా చూస్తూ నీవెవరవు అని భగవత్పాదులు ప్రశ్నించారు. బాదరాయణుడు ప్రతిభా సంపన్నుడు, వైదిక ధర్మోద్ధారకుడు, మహాపురుషుడు అయిన శంకర్లు తనను గురువుగా నిర్ణయించుకున్న గోవింద భగవత్పాదులు ఎవరు, ఏ ప్రాంతం వారు, ఆయన గురు పరంపర ఏమిటి, ఆయనలోని ఎట్టి మహత్తను ప్రజ్ఞను చూసి శంకర్లు ఆయనకు శిష్యుడయ్యాడు మొదలైన ప్రశ్నా పరంపరకు సమాధానం కావాలి. అయితే ప్రస్తుతం మనం అనుసరిస్తున్న సంస్కృత శంకర విజయంలో గోవింద భగవత్పాదుల వారి చరిత్ర స్పష్టంగా చెప్పబడలేదు. కానీ మనందరికీ శంకరాచార్యుల వారి జీవితంలోని విషయాలు కూడా తెలియాలి అనే సంకల్పంతో మూల కావ్యాన్ని దాటి కొంత చరిత్రను మీ ముందుంచు ప్రయత్నం చేస్తున్నాను. ఈ సందర్భంలో మరొక విషయం కూడా గుర్తుంచుకోవాలి. పాశ్చాత్య విజ్ఞానవేత్తలు భారతీయ సంస్కృతిని క్రీస్తు శకంలో అనగా 2000 సంవత్సరముల లోపు మాత్రమే చూపిస్తున్నారు. అది సత్యం కాదు. క్రీస్తు పూర్వం అనగా ద్వాపరం చివరి కాలం, కలియుగ ప్రారంభం నుండి క్రీస్తు వరకు సుమారు 3000 సంవత్సరాల చరిత్ర భారతదేశానికి ఉంది. కానీ ఆ చరిత్రకు ఆధారాలు కాలగర్భంలో కలిసిపోయాయి. మిగిలిన కొద్దిపాటి సాహిత్యపరమైన ఆధారాలతో గోవింద భగవత్పాదుల వారి జీవితంలోకి ప్రవేశిద్దాము. చతుస్తంత్రి, తర్క పంచానన మొదలగు బిరుదులు పొందిన కీర్తిశేషులు బ్రహ్మశ్రీ కొల్లూరి సోమశేఖర శాస్త్రి గారు వ్రాసిన గౌడపాదుల వారి సాంఖ్యాకారికాల వ్యాఖ్యానం అనేక క్రొత్త విషయాలను వెలుగు చూపింది. శ్రీ శంకరాచార్యుల వారి అద్వైతానికి వేదాంతానికి అవినాభావన సంబంధం ఉంది. వేదాంత తత్వాన్ని మనకు అందించిన వారు శంకరులు అనుకుంటే మనం పొరపాటు పడినట్లే. అన్ని తత్వాల వలె వేదాంతానికి కూడా మూలం వేదమే. దానిని ప్రకటించిన వాడు బాదరాయణుడు అనగా వ్యాసుడు. వ్యాసుని కాలంలో 3 రకాలైన తత్వాలు ప్రచారంలో ఉన్నాయి. కణాదుని వైశేషిక దర్శనం, గౌతముని న్యాయ దర్శనం, కపిలుని సాంఖ్య దర్శనం. ఇవి కాక చార్వకుల లోకాయతన దర్శనం, జైనుల అర్హత దర్శనం, బౌద్ధుల తథాగత దర్శనం కూడా ప్రసిద్ధిలో ఉన్నాయి. చివరి ఈ 3 దర్శనాలు ఈశ్వరుణ్ణి అంగీకరించలేదు, వేదాలను గౌరవించలేదు, వేద ప్రామాణ్యంను ఒప్పుకోలేదు, వైదిక ధర్మంలోని నియమాలన్నిటికీ ఇవి వ్యతిరేకిస్తాయి. అందువలననే వీటిని నాస్తికవాదులు అన్నారు. నాస్తికులకు నీతి నియమాలు లేవు, సుఖం, విశ్రాంతి అను 2 మాత్రమే వీరికి ముఖ్యం. అందువలన వీటిని ఖండించవలసిన అవసరం ఆ కాలంలో ఏర్పడింది. వైదిక దర్శనాలలో కణాదుడు భౌతికవాదాన్ని, కపిలుడు ద్వైతవాదాన్ని, గౌతముడు తర్కాన్ని ప్రచారం చేశారు. వేదవ్యాసుని మనస్సులోని వేదాంతాన్ని లోకులు మరిచిపోతున్నారు. అట్టి సమయంలో వేదాలలోని అంతర్ధానమైన సత్యాన్ని ప్రకటించడం కోసం పతాంజలి యోగ దర్శనం, జైమిని
మీమాంసా దర్శనం, బాదరాయణుని వేదాంత దర్శనం వెలుగులోకి వచ్చాయి. వీటన్నిటిలోనూ వేదాంతం యొక్క స్థానం చాలా గొప్పది. కృతయుగ ప్రారంభం నుండి మహాపురుషులందరూ శాంతినే కాంక్షించారు, నైష్కర్మ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అట్టి సమయాన బాదరాయణుడు బదరికాశ్రమంలో ఉన్న తన తండ్రి అయిన బదరికుని వద్ద వేదాలు, ఉపనిషత్తులు, సంహితలు, బ్రాహ్మణాలు, స్మృతులు అధ్యయనం చేశాడు. వేదాలలో కర్మకాండ ప్రధానంగా ఉన్న భాగాలను, జ్ఞానకాండ ప్రధానంగా ఉన్న భాగాలను విడదీసి జ్ఞానకాండను ప్రతిపాదించి శిష్యులకు బ్రహ్మసూత్రాలను ఉపదేశం చేశాడు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత అను మూడింటికి ప్రస్థానత్రయమని పేరు. ధర్మాచార్యులందరూ వీటి సహాయంతోనే తమ తమ మతాలను ప్రతిపాదించారు. ఇందులో ఉపనిషత్తులకు శృతి ప్రస్థానమని, భగవద్గీతకు స్మృతి ప్రస్థానమని, బ్రహ్మసూత్రాలకు వేదాంత ప్రస్థానమని పేర్లున్నాయి. బాదరాయణ మహర్షి ధర్మానికి పునః ప్రాణ ప్రతిష్ఠ చేసి తన కుమారుడైన శుకునికి వేదాంత విద్యను బోధించాడు. శ్రీ శుకులు శంకర్ల వలె బాల్యంలోనే సన్యాసంను స్వీకరించి తన జీవితకాలమంతా యోగంలోనూ భక్తి వేదాంత ప్రవచనాలతోనూ గడిపేవారు. ఆయన అనేక మంది శిష్యులను తయారు చేశాడు. బాదరాయణుని వేదాంత వాక్యాలను సజీవ కల్పన చేశాడు. శుక మహర్షికి ఉపమన్యువు, గౌడపాదులు అని ఇద్దరు ప్రధానమైన శిష్యులున్నారు. అందులో గౌడపాదుల వారి గూర్చి మనం తెలుసుకుందాము.